సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త బ్లాగ్తో వచ్చా. ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మీకు ఇది ఎప్పుడూ చేయలేదు. ఈ ప్లేస్ మీకు కొత్తగా మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. సో మనం వెళ్ళే ప్లేస్ ఏంటంటే నాగార్జున సాగర్ రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు కాడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. విలేజ్ ఏమో నాంపల్లి అనమాట. బట్ నాంపల్లి అంటే మనకి ఎంజీబీఎస్ దాటాక అవన్నీ దాటిన తర్వాత వస్తుంది ఆ నాంపల్లి అనుకోకండి. ఇది ఏంటంటే నాగార్జున సాగర్ రోడ్డు వైపు వెళ్తుంటే మధ్యలో ఒక దారిలోంచి ఒక సందులోంచి అలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ ఊర్లో చిన్న పల్లెటూరు లాంటిది నాంపల్లి అది. సో అక్కడ లొకేషన్ చాలా బాగుందన్నమాట. నేను ఏంటంటే అక్కడికి డ్రోన్ షూట్ చేయడానికి వెళ్ళాను అనమాట. పెళ్లిది డ్రోన్ షూట్ చేయడానికి వెళ్ళాను. సో ఆ లొకేషన్ చాలా బాగుందని మీ అందరికీ చూపిద్దామని దారిలో తీసుకుంటా వచ్చాను అనమాట వ్లాగ్. సో చూడండి, ఇది నాగార్జున సాగర్ వెళ్తున్న దారి అనమాట. ఇది మొత్తం అది ఎలా ఉందో చూడండి. రోడ్లు అయితే ఆ రోడ్డు మెయిన్ రోడ్డు కాబట్టి చాలా బాగుంది. బట్ లోపల సందుల్లోకి వెళ్ళిన తర్వాత రోడ్డు తెలిసిందే, అంత అయితే బాగలేదు. బట్ స్టిల్ పర్వాలేదు. హైదరాబాద్ రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇగోండి ఫ్యాక్టరీస్ ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాం అనమాట. సో ఈ ఫ్యాక్టరీ చాలా డిఫరెంట్గా కనిపించింది నాకు. సో ఆ ఫ్యాక్టరీలో షూట్ చేశాను అనమాట. సో ఇదిగోండి ఈ ఫ్యాక్టరీ అనమాట. ఆ డిఫరెంట్గా కనిపించిన ఫ్యాక్టరీ మీకు షూట్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు డిఫరెంట్ షార్ట్స్ తీసాను. ఇది ఒక షార్ట్, ఇది చాలా బాగుంది అనమాట. అటు ఇటు చెట్లు ఉన్నాయి, సో మధ్యలోంచి బండి వెళ్తుంది, చాలా బాగుంది ఈ షార్ట్. సో తీసాను అనమాట. అండ్ అక్కడి నుంచి ఫ్లైట్స్ కూడా చాలా కింద నుంచి వెళ్ళినాయి. ఆ షార్ట్ తీయడానికి ట్రై చేశాను కానీ బట్ బండి మీద కదా, రిస్క్ ఎందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నాను. అండ్ ఇదిగోండి, అందుకే నేను యాక్షన్ క్యామ్ తీసుకుంటే అలాంటి షార్ట్లు అన్నీ కవర్ అయిపోతాయి దాంట్లోనే. చూస్తున్న యాక్షన్ క్యామ్ తీసుకుందామని, కొంచెం టైం పట్టిలా ఉంది బట్ తీసుకుంటా ఖచ్చితంగా. యాక్షన్ క్యామ్ ఒకటి తీసుకోవాలి. అండ్ ఇదిగోండి, ఈ రోడ్డు అయితే పొద్దున్నే వెళ్ళడం వల్ల రోడ్డు చాలా ఖాళీగా ఉందన్నమాట. ట్రాఫిక్ లేకుండా, ఇబ్బంది లేకుండా చాలా హాయిగా వెళ్ళాను. అండ్ సాయంత్రం మట్టుకు చాలా దూల తీరిపోయిందని చెప్పాలి. ఏంటి, చాలా ట్రాఫిక్ ఉంది సాయంత్రం మట్టుకు. అదిగోండి బ్యాక్ వ్యూ కూడా చూపిద్దామని మీకు ఇలా పెట్టాను. ఇది చాలా రిస్క్ అయింది ఈ షార్ట్ తీయడానికి, చాలా ఇబ్బంది అయింది. బట్ స్టిల్ తీసాను అనమాట. ఏదో అలా వచ్చింది ఆ షార్ట్ మట్టుకు. అండ్ సాయంత్రం చెప్తున్నాను కదా, ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోయిందని. ఎందుకంటే ఇక్కడ గురునానక్ ఇన్స్టిట్యూట్ అని ఉందన్నమాట. ఆ ఇన్స్టిట్యూట్ వల్ల, ఆ కాలేజ్ వల్ల మొత్తం అంతా ఫుల్ రోడ్లంతా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ బస్సులే చాలా బస్సులు ఉన్నాయి గురునానక్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది. ఆ బస్సుల వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇక పొద్దున మాటలు కాబట్టి ఫుల్ ఖాళీగా ఉండి అలా స్మూత్గా జర్నీ చేసుకుంటూ వెళ్ళాను. అండ్ అది నా షాడో తీసాను అనమాట. బాగుంది, ఆ షార్ట్ కూడా బాగుంటుంది అనిపించి సో తీసాను. అండ్ అదిగోండి ఈ ఊరు దగ్గరికి వచ్చేసాం. ఆ ఊరు దగ్గరికి రాగానే ఆ కొండలు అవి చాలా బాగుంది, అట్మాస్ఫియర్ అంతానే. చెట్లు, కొండలు చాలా బాగున్నాయి అన్నమాట. చుట్టూరు చెట్లు అన్నీ. చూసారుగా కొండ ఎంత బాగుందో. అండ్ మళ్ళీ ఇందాకట్లాగే మళ్ళీ ఇటు అటు మొక్కలు మాత్రం చాలా గుబురుగా ఫుల్గా ఉన్నాయన్నమాట. మధ్యలో ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నాను, ఒక చోట ఆగాను అనమాట. అది కూడా ఒక షార్ట్ రికార్డ్ చేద్దామని చేశాను. అదిగోండి, ఇది ఊరు లోపలికి దగ్గరికి వచ్చేసినట్టే. ఆ రోడ్డు మట్టుకు అదిగోండి అలా ఉంది. అటు ఇటు చిన్న కొండలు కూడా ఎర్రమట్టి దెబ్బల్లాగా ఉంటుంది అనమాట. అది మొత్తం కొండలు అనమాట. ఎప్పుడైనా ఎవరైనా ట్రావెల్ చేయాలంటే చేయండి, చాలా బాగుంది ఈ లొకేషన్ మటుకు. తిరగడానికి చాలా బాగుంటుంది మొత్తం. అక్కడ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అవి కొండలు చూసారు కదా, చుట్టుపక్కల కొండలు ఇవన్నీ చాలా బాగుంది లొకేషన్. ఎర్ర మట్టి కూడా ఎర్రమట్టి అనమాట. అదంతా అలా ఖాళీగా ఉంటుంది రోడ్డు కూడా. మనం ఎప్పుడన్నా ఎవరికైనా పెద్ద బళ్ళు ఉంటాయి కదా, 1000cc బైక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరైనా
చాలా స్పీడ్ మీద అనుకున్నట్టయితే ఈ రోడ్డు మీద నుంచి రావచ్చు పొద్దున్న మాటలు. చాలా ఖాళీగా ఉంటుంది ఈ రోడ్డు. సాయంత్రం మాటలు ఎలా అయినా బిజీగా ఉంటుంది అనమాట. ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే. ఈ కొండ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇలా టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఆ కొండ దూరం నుంచి చాలా బాగా అనిపించింది. మన కన్నుకు ఒకటి కనిపిస్తుంది, కెమెరాకి ఒకటి కనిపిస్తుంది కాబట్టి దాంట్లో అంత డీటెయిల్గా ఏం కనిపించదు మీకు ఫోన్లో కాబట్టి. ఇంకా కెమెరా అయితే కొంచెం పర్లేదు, బట్ మన ఐ అంత క్లారిటీ అయితే కాదు కదా. సో అదిగోండి దగ్గరికి వచ్చేసాను. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పెద్దగా ఏమీ అంత హాల్ అయితే చాలా పెద్దది, మీకు చూపిస్తాను ఆగండి. ఇప్పుడు హాల్ దగ్గర లొకేషన్ దగ్గరికి వచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్, మన లొకేషన్కి అయితే వచ్చేసాం. సో అదిగోండి నా డ్రోన్ ఎగరేద్దామని అలా రెడీ చేసి పెట్టాను. డ్రోన్ షాట్లు ఇవ్వండి, 2 డ్రోన్ షాట్లు కూడా యాడ్ చేసాను దాంట్లో. నెక్స్ట్ డ్రోన్లో కూడా వస్తుంది అన్నమాట, డ్రోన్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి. లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు బండి మీద షాట్ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.